హల్లెలూయా. మీ అందరికీ నా వందనాలు. సమయం ఇచ్చిన పాస్టర్ గారికి నా వందనాలు. దేవుడు సిలువలో ఇంచుమించు 3 గంటల సేపు మన కోసం ఆయన సిలువలో బలి అయ్యాడు. అలాగే ఇప్పుడు నేను చెప్పబోయే 4వ మాట, ఏలీ ఏలీ లామా సబక్తా అని దేవుడు బిగ్గరగా అరిచెను. దాని అర్థం, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని. మత్తయి సువార్త 27:46. అది దేవుడు మన కోసం సిలువలో ఆయన తన తండ్రిని అడిగాడు, నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని. ఆయన మన పాపం కోసం ఆయన సిలువలో బలి అయ్యాడు. ఆయనను అంత హింస పెట్టినప్పుడు కూడా ఆయనకి రాలేని ఆ వేదన సిలువలో ఆ మాట పలికినప్పుడు వచ్చింది. అలాగే ఆయన మన పాపం కోసం సిలువలో బలి అయ్యాడు. దేవుడు ఎందుకు చేయి విడిచాడు? ఎవరైనా చెప్తారా? మన పాపము నుండి మనల్ని విడిపించుటకు దేవుడు ఆయన చేయిని విడిచాడు. అలాగే హెబ్రీ 2:15. చాలు. ఆయన తన జీవిత కాలమంతయు మన జీవిత కాలమంతయు మనం చేసిన పాపాల కోసం ఆయన మరణశిక్ష అనుభవించాడు. అలాగే మనం సాతాను చేతిలో మనం పడకుండా కాపాడుట కోసం ఆయన సిలువలో బలి అయ్యాడు. అలాగే రోమా 5:9. ఆయన నీతిమంతులను మనం ఎవరైనా నీతిమంతులుగా ఇప్పుడు ఉంటున్నామా? ఎప్పుడు మనం పాపం వైపే వెళ్తున్నాం, కానీ ఎప్పుడైనా దేవుని వైపు తిరిగి, దేవా మా పాపాలని క్షమించండి అని ఎవరైనా అడుగుతున్నామా? అడగట్లేదు. అలాగే ఈరోజు వాళ్ళందరూ వాళ్ళ పాపాలను విడిచిపెట్టి దేవుని కోసం మారు మనసు పొందిన ఇవాళ 7 మందిని దేవుడు దీవించాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మన పాపాలను మనం కడుక్కోవాలి. ఎలాగంటే దేవుణ్ణి నమ్మి దేవుని వైపు తిరిగి మనం దేవునితో జీవించాలి. అలాగే ఆయన ఉగ్రత నుండి మనల్ని తప్పించడానికి దేవుడు సిలువలో మరణించాడు. మనం శత్రువులను కూడా ప్రేమించాలి. అలాగే మనం ఎవరైనా తిడితే, వాళ్ళు మనల్ని తిట్టారు, ఇలానే మాట్లాడారు అనేసి మనం అదే మనసులో ఉంచుకుంటాం. కానీ సరే తిడితే తిట్టారు, కానీ మనం వాళ్ళని క్షమించాలి. దేవుడు మనకి నేర్పించింది అదే కదా, మన శత్రువులను మనం క్షమించాలి అని. మనమైతే అలా క్షమించం. కానీ ఆయన మన కోసం, మనం చేసిన పాపాల కోసం ఆయన సిలువలో మరణించి మనకి శత్రుత్వాన్ని పెంచుకోకుండా దేవుని వైపు మనం నడుచుకొని అందరినీ ప్రేమించాలని నా ఈ చిన్ని మాటలతో తప్పులుంటే క్షమించమని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం.